భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? సరైన సమాధానం 1946 డిసెంబర్ 9. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అస్పృశ్యత నివారణ చట్టవిరుద్ధం? సరైన సమాధానం ఆర్టికల్ 17. భారత పార్లమెంటులో ఏ సభను దిగువ సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని పిలుస్తారు మరియు దీని గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? సరైన సమాధానం లోక్సభ 550. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని భారతదేశంలో ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం లార్డ్ రిప్పన్. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు మరియు విధులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? సరైన సమాధానం ఆర్టికల్ 324. భారత ప్రజాధనానికి సంరక్షకుడు అని ఏ రాజ్యాంగబద్ధ అధికారిని పిలుస్తారు? సరైన సమాధానం భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల ఆర్టికల్స్ ఏవి? సరైన సమాధానం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21. ప్రారంభంలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టపరమైన హక్కుగా మార్చారు? సరైన సమాధానం 44వ రాజ్యాంగ సవరణ చట్టం. అండమాన్ నికోబార్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా అధిపతులను ఏ పేరుతో పిలుస్తారు? సరైన సమాధానం లెఫ్టినెంట్ గవర్నర్. భారత రాజ్యాంగ పరిషత్ తన అధికారిక ముద్ర లేదా చిహ్నంగా దేనిని ఉపయోగించింది? టెస్ట్ యోర్ నాలెడ్జ్. Comment your score and subscribe for your perfect preparation platform.